ఎక్స్టెన్షన్ అనమాట. ఈస్టర్న్ హిల్స్ అంటారు. హిమాలయాలు ఉన్నాయి కదా, అస్సాం హిమాలయాస్. ఈ అస్సాం హిమాలయాల దగ్గర నుంచి కొన్ని కొండలు విస్తరించాయి అనమాట. తక్కువ హైట్లో ఉండే కొన్ని కొండలు విస్తరించాయి. అంటే అదొక ఎక్స్టెన్షన్, హిమాలయాల యొక్క ఎక్స్టెన్షను. మనకి నార్త్ ఈస్ట్ ఇండియా మొత్తం ఉంటాయి ఇవి. వాటినే ఏమంటారంటే పూర్వాంచల్ హిల్స్ అంటారు. ఈస్టర్న్ హిల్స్ లేదా పూర్వాంచల్ అంటారు. పూర్వాంచల్ అంటే ఈస్టర్న్ వైపు ఉండే, అంటే తూర్పు వైపున ఉండే కొండలు అని చెప్పేసి అర్థం అనమాట. పూర్వాంచల్ హిల్స్ అన్నా ఈస్టర్న్ హిల్స్ అన్నా ఒకటే. ఇప్పుడు మనం ఈ పూర్వాంచల్ హిల్స్కి సంబంధించి ఏమన్నాయి చూద్దాం. పూర్వాంచల్ కాబట్టి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునేది ఈస్టర్న్ హిల్స్ లేదా పూర్వాంచల్ హిల్స్. కాబట్టి వీటిని ఏమంటారంటే తూర్పు కొండలు అంటారు. తూర్పు వైపున ఉంటాయి కాబట్టి తూర్పు కొండలు. పూర్వాంచల్ హిల్స్ అంటే అర్థం ఇదనమాట, తూర్పు కొండలు లేదా పూర్వాంచల్. ఎగ్జామినేషన్లో పూర్వాంచల్ కూడా ఇస్తారు. ఈస్టర్న్ హిల్స్ అన్నా పూర్వాంచల్ కొండలు అన్నా ఒకటే అనమాట. ఇవేంటంటే మనకి ఎగ్జాక్ట్గా హిమాలయాస్ యొక్క ఎక్స్టెన్షన్ అనమాట. ఇక చూడండి, టువర్డ్స్ ది రీజన్ ఆఫ్ దిహాంగ్ జార్జు ద హిమాలయస్ టేక్ ర్యాపిడ్ సౌత్ వర్డ్ టర్న్ బికాస్ ఆఫ్ ది సింటాక్సల్ బెండ్ అండ్ ఫార్మ్ ఏ సిరీస్ ఆఫ్ రిలేటివ్ లోస్ అనమాట. ఇప్పుడు హిమాలయాస్ ఇలా వస్తూ ఇక్కడ ఒక జార్జ్ వస్తుంది, ఒక పెద్ద లోయ ఇలా వచ్చి ఇక్కడ నుంచి ఒక స్ట్రెచ్ ఏర్పడుతుంది అనమాట. వీటినే మనం ఏమంటామంటే పూర్వాంచల్ హిల్స్ అంటాం. సో పూర్వాంచల్ హిల్స్ అని చెప్పేసి పిలుస్తాం అనమాట. ఇంతవరకు హిమాలయాస్ ఉంటాయి, అస్సాం హిమాలయాస్, ఇవన్నీ ఒక జార్జ్ ఏర్పడుతుంది, ఒక పెద్ద లోయలాగా ఏర్పడుతుంది. లోయ ఏర్పడి ఇక్కడి నుంచి వచ్చే కొండలు ఇవన్నీ కూడా చిన్న చిన్న కొండలు ఏర్పడతాయి అనమాట. వీటిని ఏమంటారంటే పూర్వాంచల్ హిల్స్ అని చెప్పేసి పిలుస్తారు. బెండ్ అవుతాయి, ఇలా వచ్చి ఇట్లా బెండ్ అవుతాయి అనమాట హిమాలయాస్. ఇక్కడ చూడండి, మ్యాప్లో చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో చూడండి, ఇవంతా హిమాలయన్ రీజన్, ఇదంతా కూడా హిమాలయన్ రీజన్. ఇక్కడ చూడండి ఎలా వస్తాయి. ఇది బ్రహ్మపుత్ర రివరు, ఇక్కడ ఎంత లోయలా ఏర్పడుతుంది అనమాట, బ్రహ్మపుత్ర నది మైదానం. ఈ కింద ఉండేవన్నీ కూడా పూర్వాంచల్ హిల్స్ అనమాట. ఇవన్నీ కూడా పూర్వాంచల్ హిల్స్. సో అర్థమైందా? కాబట్టి ఇలా ఉంటాయి పూర్వాంచల్ హిల్స్ అన్ని కూడా ఈ విధంగా అయితే ఉంటాయన్నమాట ప్రధానంగా. అయితే ఈ పూర్వాంచల్ హిల్స్ అన్ని కూడా ఎక్కడ ఉన్నాయి మనకి? భారతదేశానికి నార్త్ ఈస్టర్న్ వైపు, అంటే తూర్పు వైపు. మన భారతదేశానికి తూర్పు వైపు అట్మోస్ట్ రీజన్ ఏముంది? నార్త్ ఈస్ట్ ఇండియా అనమాట. సో నార్త్ ఈస్ట్ ఇండియా ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో ఉంటాయి. అందుకే తూర్పు వైపులు ఉన్నాయి కాబట్టి వాటిని తూర్పు కొండలు లేదా పూర్వాంచల్ కొండలు అని చెప్పేసి పిలుస్తారనమాట. అయితే మనకి ప్రధానంగా ఎక్కడి నుంచి అంటే అరుణాచల్ ప్రదేశ్ దగ్గర నుంచి మిజోరాం వరకు ఉన్నాయి. అంటే మనకి నార్త్ అరుణాచల్ ప్రదేశ్. సో అరుణాచల్ ప్రదేశ్ నార్త్ వైపు, అరుణాచల్ ప్రదేశ్ దగ్గర నుంచి సౌత్ వైపు ఎక్కడ ఉన్నాయి? నార్త్ అనమాట, ఉత్తరం. సౌత్ వైపు వచ్చేసి మిజోరాం వరకు. సో చివరిలో ఉన్నటువంటి మిజోరాం రాష్ట్రం, సౌత్ వైపు మిజోరాం రాష్ట్రం వరకు ఈ యొక్క తూర్పు కొండలు అనేవి విస్తరించున్నాయన్నమాట. ఎక్కడ? అరుణాచల్ ప్రదేశ్ దగ్గర నుంచి మనం చూసుకుంటే అస్సాం రీజను, అరుణాచల్ ప్రదేశ్ తర్వాత అస్సాము, నాగాల్యాండ్, మణిపూరు, త్రిపుర, మిజోరాం వరకు ఈ కొండలు. ఇంకా మనకి ఇటువైపు ఈ సైడ్ చూసుకుంటే మేఘాలయలో కూడా ఇవన్నీ కూడా తూర్పు కొండలే అనమాట. పూర్వాంచల్ హిల్స్ అని చెప్పేసి పిలుస్తారు. దీస్ హిల్స్ కాన్స్టిట్యూట్ ఇండియాస్ బోర్డర్ విత్ ది మయన్మార్. ప్రధానంగా ఈ పూర్వాంచల్ హిల్స్ మన ఇండియాకి, భారతదేశం, భారత్, సో ఇండియా మరియు మయన్మార్ యొక్క సరిహద్దును చూపిస్తుంది అనమాట. అంటే ఈ హిల్స్ డివైడ్ చేస్తాయి ఇండియాని, మయన్మార్ని ఎగ్జాక్ట్గా. సో అందువల్ల మనకి ఇండియా మయన్మార్కి బోర్డర్లో ఉండే హిల్స్ అన్నీ ఏమిటంటే ఇవన్నీ కూడా ఈ యొక్క పూర్వాంచల్ హిల్స్ అనమాట. చాలా దట్టమైనటువంటి అడవులు అవి, దట్టమైన ఫారెస్ట్లు. ఓకేనా? సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇది మయన్మారు. సో ఇక్కడ కనిపించి ఇదంతా కూడా మయన్మార్ అనమాట. ఇక్కడంతా మయన్మారు. సో ఇది చూడండి, బోర్డర్ షేడ్ చేస్తూ ఉంటాయి, ఎంతో పర్వతాలు బోర్డర్ అనేది షేడ్ చేస్తూ ఉంటాయి. ఇదంతా మయన్మార్ అనమాట. సో మయన్మార్ ప్రాంతం. అర్థమైంది కదా? సో ఈ విధంగా బోర్డర్ అనేవి షేడ్ చేసుకుంటూ ఉంటాయి అనమాట. ఓకేనా? క్లియర్ అయ్యేంత వరకు. కాబట్టి పూర్వాంచల్ హిల్సే భారతదేశానికి మయన్మార్కి మధ్య సరిహద్దుని చూపిస్తాయి. తూర్పు వైపులు ఉన్నాయి కాబట్టి వీటిని పూర్వాంచల్ హిల్స్ అంటారు. మనకు అరుణాచల్ ప్రదేశ్ దగ్గర నుంచి ఆ కింద ఉన్నటువంటి సౌత్ వైపు ఉన్నటువంటి మిజోరాం వరకు ఇవి విస్తరించున్నాయన్నమాట. ఇప్పుడు చూద్దాం, వీటిని మళ్ళీ డివైడ్ చేశారు, కొన్ని భాగాలుగా డివైడ్ చేశారు అనమాట పూర్వాంచల్ హిల్స్ని. అందులో ఇంపార్టెంట్ వన్ వచ్చేసి పట్కాయి బొమ్. సో పట్కాయి బొమ్మ అంటారు. సో పట్కాయి బొమ్మ అంటారు. ఏంటి పట్కాయి బొమ్మ అంటే రీజన్ ఏంటి? సో దే ఆర్ ది నార్థన్ మోస్ట్ ఆఫ్ ది పూర్వాంచల్ హిల్స్ అనమాట. అంటే ఇప్పుడు మనకి పూర్వాంచల్ హిల్స్ ఉన్నాయి. సో ఏమున్నాయి? మనము పూర్వాంచల్ కొండల గురించి డిస్కస్ చేసుకుంటాను. ఇప్పుడు ఈ పూర్వాంచల్ కొండలు ఇలా విస్తరించున్నాయి అనుకోండి, నార్త్ వైపు అనమాట. ఉత్తరం వైపు ఉండే ఈ భాగాన్ని ఏమంటారంటే పట్కాయి భూమి అంటారు. సో ఉత్తరం వైపు ఉండే ఈ భాగాన్నే పట్కాయి భూమి అంటారు. ఇవంతా పూర్వాంచల్ కొండలు అనుకుంటే నార్త్ వైపు ఉండే రేంజ్, అంటే పూర్వాంచల్ హిల్స్ నార్త్ వైపు ఉండే రేంజ్ని, ఉత్తరం వైపు ఉండే భాగాన్ని పట్కాయి బొమ్మ అని చెప్పేసి పిలుస్తారు. లయింగ్ అలాంగ్ ది అరుణాచల్ ప్రదేశ్ బోర్డర్, అరుణాచల్ ప్రదేశ్ అండ్ మయన్మార్. ఇవి ఎగ్జాక్ట్లీ మనకి ఇలా ఉంటుందన్నమాట. ఇలా ఉంటే బోర్డరు, ఇది మయన్మారు. సో ఇది మయన్మార్ దేశం.
సో ఇది వచ్చేసి భారత్ అనమాట, ఇది ఇండియా. సో ఇలా బోర్డర్ షేర్ చేస్తూ ఉంటాయి పట్కాయి భూము. ఇక్కడ కూడా ఏ రాష్ట్రం ఉంటుందంటే అరుణాచల్ ప్రదేశ్. సో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం ఉంటుంది. ఈ అరుణాచల్ ప్రదేశ్ని మయన్మార్తో డివైడ్ చేస్తూ ఉంటారు అనమాట. కాబట్టి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం అనేది మయన్మార్తో బోర్డర్ షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఆ రీజన్ని ఈ పట్కాయి బొమ్మ అనే ప్రాంతం డివైడ్ చేస్తుంది అనమాట. మీకు మ్యాప్లో మళ్ళీ చూపిస్తాను, క్లారిటీగా మొత్తం చెప్తాను. తర్వాత పట్కాయి బొమ్మ తర్వాత ఉండే హిల్స్ వచ్చేసి నాగా హిల్స్, నాగా కొండలు పేరులోనే ఉంది. సో నాగా అంటే నాగాలాండ్లో ఉంటాయని చెప్పేసి నాగా కొండలు అనమాట. ఇది పట్కాయి భూమి కంటే కొంచెం కింద, సో సౌత్ అనమాట, ఇక్కడ ఉంటాయి. సో ఈ రీజన్ ఉంది కదా, ఇదంతా కూడా నాగా హిల్స్ అనమాట. సో ఇవి నాగా హిల్స్. ఫస్ట్ది పట్కాయి బొమ్ము, ఇది వచ్చేసి నాగా హిల్స్ అనమాట. దే అలాంగ్ ది పట్కాయి బొమ్ ఫామ్ ది వాటర్ షెడ్ బిట్వీన్ ఇండియా మయన్మార్. అయితే ఇక్కడ చూడండి మయన్మార్కి భారత్కు మధ్య వాటర్ షెడ్లా పనిచేస్తూ ఉంటాయి. అంటే రివర్స్ పోతాయి అనమాట, ఇక్కడ మధ్యలో రివర్స్ అనేవి పోతూ ఉంటాయి. వాటర్ షెడ్ అంటే ఏంటి, రెండు ప్రాంతాల మధ్య రివర్ అనమాట, రివర్ని డివైడ్ చేస్తాయి. అటు పక్క సపరేట్ రివర్స్, ఇటు సపరేట్ రివర్స్, అర్థమైందా? కాబట్టి వాటర్ షెడ్ని క్రియేట్ చేసేది మయన్మార్కి, అలానే భారతదేశానికి ఏదంటే ఈ నాగా హిల్స్ అనమాట. నాగా హిల్స్ అనేవి ఇక్కడ షరామతి పీక్ అని కూడా ఉంటుంది. మనకి కొన్ని లేక్స్ కూడా ఉంటాయి. లేక్స్ కూడా పెద్ద పెద్ద లేక్స్ అనేవి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి అనమాట, అర్థమైందా? లేక్స్ కూడా కనిపిస్తాయి. సో కాబట్టి ఇవి నాగా హిల్స్. ప్రధానంగా మనకి ఎక్కడ ఉంటాయంటే ఇవి నాగాల్యాండ్. సో నాగాల్యాండ్ దేశంలో కనిపిస్తాయి, నాగాల్యాండ్ రాష్ట్రంలో మనకి నాగా హిల్స్ అనేవి కనిపిస్తాయి. ఇక్కడ చాలామంది ట్రైబ్స్ ఉంటారు, ట్రైబ్స్ కూడా చాలామంది ఉంటారు అనమాట, అర్థమైందా? చాలామంది ట్రైబ్స్ కూడా ఇక్కడ మనకి నాగాల్యాండ్లో కనిపిస్తారు. మనం నెక్స్ట్ ట్రైబల్ గ్రూప్స్ అనమాట, గిరిజన తెగల గురించి చెప్పుకుంటాం, సపరేట్ చాప్టర్ ఒకటి ఇండియన్ జాగ్రఫీలో, చాలా ఇంపార్టెంట్, ఎక్కువ రిపీట్ అవుతూ ఉంటాయి. అప్పుడు నేను మీకు క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? సో తర్వాత వచ్చేసి మణిపూర్ హిల్స్ అనమాట. నెక్స్ట్ మణిపూర్ కొండలు, నెక్స్ట్ ఏంటంట మణిపూర్ కొండలు. సో దే ఆర్ సిచ్యువేటెడ్ ది సౌత్ ఆఫ్ ది నాగా హిల్స్. ఇక్కడ అనమాట ఇవన్నీ కూడా మణిపూర్ కొండలు, ఇది చూడండి. సో ఈ ప్రాంతం అంతా కూడా మణిపూర్ హిల్స్ అనమాట. సో నీట్గా చూడండి మ్యాప్లో, ఇవి పట్కాయి బొమ్ము, ఇది నాగా హిల్స్, ఇవి మణిపూర్ హిల్స్ అనమాట. సో ఇవి చూడండి, ద బరైల్ రేంజ్ స్ప్లిట్స్ ది నాగా హిల్స్ ఫామ్ ది మణిపూర్ హిల్స్. అయితే ఇప్పుడు ఈ నాగా హిల్స్కి మణిపూర్ హిల్స్కి మధ్య ఒక బరైల్ రేంజ్ ఉంటుంది. ఇట్లాంటి బరైల్ రేంజ్ ఒకటి ఉంటుంది. సో బరైల్ శ్రేణి అంటారు దీన్ని, బరైల్ శ్రేణి అని చెప్పేసి పిలుస్తాడు అనమాట, ఒక చిన్న శ్రేణి. ఇది ఇటు నాగా హిల్స్ని ఇటు మణిపూర్ హిల్స్ని డివైడ్ చేస్తుంది. ఇక్కడ ఉంటుంది అనమాట, ఈ ప్రాంతంలో ఉంటుంది. కాబట్టి నాగా హిల్స్ని, నాగా కొండల్ని, అలానే మణిపూర్ కొండల్ని డివైడ్ చేసేటువంటి ఆ రేంజ్ ఏంటంటే బరైల్ రేంజ్ అనమాట, చాలా ఇంపార్టెంట్. ఈ బరైల్ శ్రేణి అనేది నాగా కొండలు, నాగా హిల్స్ని అలానే మణిపూర్ హిల్స్ని డివైడ్ చేస్తుంది. సో ఇట్ డివైడెడ్ బోత్ మణిపూర్ హిల్స్ ఫ్రమ్ ది నాగా హిల్స్ అనమాట, డివైడ్ చేస్తుంది. సో నెక్స్ట్ ఇంతవరకు అర్థమైంది కదా మణిపూర్ కొండల వరకు. నెక్స్ట్ ఉన్నటువంటి కొండలు వచ్చేసి మిజో హిల్స్ అనమాట. మిజో హిల్స్నే మిజోరాంలో ఉండే హిల్స్ అనమాట ఇవి, మిజో హిల్స్, మిజో కొండలు అంటారు. వీటికి మరొక పేరు వచ్చేసి లోషాయి కొండలు, చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పరంగా, లోషాయి కొండలు. సో లోషాయి కొండలన్నా మిజో హిల్స్ అన్న ఒకటే అనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మిజో హిల్స్ అన్నా లోషాయి కొండలన్నా ఒకటే, బోత్ ఆర్ సేమ్. సో ఇవి మనకి లైట్ సౌత్ ఆఫ్ మణిపూర్ హిల్స్ అనమాట. సో ఇక్కడ ఉన్నటువంటి స్టార్స్ ఇవన్నీ కూడా ఇక్కడ మనకు కనిపించాయన్నీ కూడా ఇవి మిజో హిల్స్ అనమాట, మిజో హిల్స్ లేదా లోషాయి హిల్స్ అని కూడా అంటారు. అర్థమైంది కదా నీట్గా మ్యాప్. ఇది పట్కాయి బొమ్ము, తర్వాత ఇది నాగా హిల్స్, ఇది మణిపూర్ హిల్స్, ఇది మిజో హిల్స్. సో పట్కాయి బొమ్ము సౌత్ వైపే నాగా హిల్స్ ఉంటాయి, నాగా హిల్స్ సౌత్ వైపే మణిపూర్ హిల్స్, మణిపూర్ హిల్స్ సౌత్ మిజో హిల్స్. ఇక్కడ నాగా హిల్స్ని మణిపూర్ హిల్స్ని డివైడ్ చేసేది బరైల్ రేంజ్ అనమాట, బరైల్ రేంజ్ అనేది డివైడ్ చేస్తుంది. ఇలా మనకి అరుణాచల్ ప్రదేశ్ దగ్గర నుంచి మిజోరాం వరకు ఉంటాయన్నమాట. అయితే ఇక్కడ చూడండి, మిజో హిల్స్లో ఒక శిఖరం ఉంటుంది, ఆ శిఖరం పేరు వచ్చేసి బ్లూ మౌంటైన్. సో గుర్తుపెట్టుకోండి, బ్లూ మౌంటైన్. సో బ్లూ మౌంటైన్ అంటే నీలగిరి కాదు, చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు యూపీఎస్సీ వాళ్ళు కూడా. బ్లూ మౌంటైన్ అనేది ఒక శిఖరం అనమాట, మిజో హిల్స్లో ఎత్తైనటువంటి శిఖరం. సో మిజో హిల్స్లో ఎత్తైన శిఖరం వచ్చేసి బ్లూ మౌంటైన్ అనమాట, బ్లూ మౌంటైన్ అంటారు. నీలగిరి కాదు, నీలగిరి ఇస్ డిఫరెంట్. నీలగిరి అన్న బ్లూ మౌంటైన్ ఇంగ్లీష్లో ఒకటే, కానీ ఈ బ్లూ మౌంటైన్ డిఫరెంట్ అనమాట. సో ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ది నీలగిరి హిల్స్. ఇది ఎక్కడుందంటే మిజో హిల్స్లో ఉంటుంది. లోషాయి కొండల్లో ఎత్తైన శిఖరం వచ్చేసి బ్లూ మౌంటైన్ అనమాట. ఎగ్జామినేషన్ ప్రకారం ఎక్కువ అడుగుతుంటారు. చూడండి ఇలా ఉంటాయి కొండలు, పూర్వాంచల్ హిల్స్, చాలా దట్టమైనవి, చాలా దట్టంగా కనిపిస్తాయి మనకి పూర్వాంచల్ హిల్స్ అనేది. సో అర్థమైందా ఇంతవరకు క్లియర్ కదా? సో ఇలా అనమాట, ఈ విధంగా పూర్వాంచల్ కొండలు ఉన్నాయి. ఒక్కసారి ఇప్పుడు మనం మ్యాప్ చూద్దాం. సో మ్యాప్లో క్లారిటీగా చూద్దాం ఏంటి పూర్వాంచల్ హిల్స్ సంబంధించి. ఫస్ట్ మనం ఏం చెప్పుకున్నాము, పట్కాయి బమ్. ఇది పట్కాయి బమ్ అనమాట.
సో ఇది పట్కాయి బమ్. సో ఇది చూడండి అరుణాచల్ ప్రదేశ్ని మయన్మార్తో డివైడ్ చేస్తుంది, అవునా కాదా? సో పట్కాయి బమ్కి సౌత్ వైపు ఏముందని చెప్పుకున్నాము, నాగా కొండలు, నాగా హిల్స్ అనమాట. ఇవి నాగా హిల్స్. నాగా హిల్స్ని మణిపూర్ హిల్స్, ఇక్కడ మణిపూర్ హిల్స్ ఉంటాయి. సో ఇది మణిపూర్ హిల్స్. ఏం డివైడ్ చేస్తుందని చెప్పాము, బరైల్ రేంజ్. ఇది బరైల్ రేంజ్. బరైల్ రేంజ్ అనేది నాగా హిల్స్ని మణిపూర్ హిల్స్ని డివైడ్ చేస్తుంది. సో మణిపూర్ హిల్స్కి సౌత్ వైపు ఏమున్నాయి, మిజో హిల్స్ అనమాట. సో ఇక్కడ బ్లూ మౌంటైన్ అనే శిఖరం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. బ్లూ మౌంటైన్ శిఖరం ఇక్కడ ఉంటుంది అనమాట. ఇక్కడ మనకు చూడండి ఇవి కూడా కొండలు అనమాట. ఇవేంటంటే ఎక్స్టెన్షన్ గారో హిల్స్, కాశీ హిల్స్, జైంతియా హిల్స్. గారో హిల్స్, కాశీ హిల్స్, జైంతియా హిల్స్. మళ్ళీ మనం సపరేట్గా హిల్స్ గురించి చెప్పుకుంటాం, మళ్ళీ ఒక చాప్టర్ ఉంటుంది ప్రత్యేకంగా, అక్కడ ఉంటాయి. అయితే మనకి ఇక్కడ కాశీ హిల్స్, గారో హిల్స్ ఉన్నాయి కదా. ఈ కాశీ హిల్స్లోనే మనకి చిరపుంజి, సో ఎక్కువ వర్షపాతం పడే చిరపుంజి మాసిన్ రామ్. సో మాసిన్ రామ్ అనమాట, ప్రపంచంలో ఎక్కువగా వర్షపాతం ఉండే మాసిన్ రామ్ చిరపుంజి ఈ కాశీ హిల్స్లో ఉంటాయి. కాశీ హిల్స్, కాశీ కొండలు. కాశీ కొండలు ఎక్కడున్నాయి? కాశీ కొండలు వచ్చేసి మేఘాలయ రాష్ట్రంలో ఉంటాయి. మేఘాలయ రాష్ట్రంలో ఉండే కాశీ కొండల్లోనే ఈ మాసిన్ రామ్ చిరపుంజి ప్రాంతాలు ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కువ వర్షపాతం, వెట్టెస్ట్ ప్లేస్ ఆన్ ది వరల్డ్ అనమాట. తర్వాత మనకి గారో హిల్స్లో నౌక్రిక్ పీక్ ఉంటుంది, నౌక్రిక్ శిఖరం ఉంటుంది ఇక్కడ, నౌక్రిక్. సో నౌక్రిక్ శిఖరం ఉంటుంది, నౌక్రిక్. సో నౌక్రిక్ బయోస్పియర్ రిజర్వ్ కూడా ఈ శిఖరం దగ్గరే ఉంటుంది. గారో, కాశీ, జైంతియా హిల్స్ అనమాట. ఇవి ఎక్కడ ఉంటాయంటే మేఘాలయ రాష్ట్రంలో ఉంటాయి. నార్త్ ఈస్ట్ ఇండియా నుంచి పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా ప్రశ్నలు ఉంటాయి, కంపల్సరీ ఉంటాయి. ఏ ఎగ్జామ్ అయినా సరే ఉంటాయన్నమాట. అవన్నీ కూడా నేను కవర్ చేస్తాను. నెక్స్ట్ మనము హిల్స్, పీక్స్ అవి చెప్పుకుంటాం కదా సపరేట్గా, అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అవన్నీ కూడా. సో అర్థమైంది కదా. కాబట్టి ఈ పూర్వాంచల్ హిల్స్ అనేవి భారతదేశానికి మయన్మార్కి. సో ఇది మయన్మారు. సో ఇది వచ్చేసి మయన్మార్ అనమాట. ఇదంతా కూడా మయన్మారు. ఇది వచ్చేసి భారత్. సో భారత్కి మయన్మార్కి మధ్య బోర్డర్ లాగా ఉంటాయన్నమాట. బోర్డర్ అనేది షేర్ చేస్తూ ఉంటాయి. ఏవి? ఈ యొక్క పూర్వాంచల్ హిల్స్ అనమాట. చాలామంది తెగలు కూడా, గిరిజన తెగలు కూడా ఇక్కడ ఉంటారనమాట. మొత్తం నార్త్ ఈస్ట్ ఇండియాకి మొత్తం ఎక్కువ మంది తెగలే ఉంటారు. సో అర్థమైంది, ఇంతవరకు క్లియర్ కదా. పూర్వాంచల్ కొండలంటే హిమాలయం యొక్క ఎక్స్టెన్షన్ అనమాట. హిమాలయ పర్వతాల యొక్క ఎక్స్టెన్షన్. దిహాంగ్ జార్జు అంటే బ్రహ్మపుత్ర నది వస్తుంది కదా, అక్కడ పెద్ద లోయలో ఏర్పడుతుంది. ఆ లోయ డివైడ్ చేస్తుంది పూర్వాంచల్ హిల్స్ని, అలానే హిమాలయాన్ని. ఓకేనా, క్లియర్ కదా ఇంతవరకు. సో ఇలా అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం హిమాలయాల యొక్క ప్రాముఖ్యత ఏంటి, సిగ్నిఫికెన్స్ అనమాట. ఇప్పుడు వరకు మనం హిమాలయాల గురించి చెప్పుకున్నాం. అయితే హిమాలయాల యొక్క ప్రాముఖ్యత ఏంటి? సో భారతదేశంలో హిమాలయాల యొక్క ప్రాముఖ్యత ఏముంది? సో హిమాలయాల యొక్క ప్రాముఖ్యత అనేది ఏముందో చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ క్లైమేట్ ఇన్ఫ్లుయెన్స్ అనమాట. సో వాతావరణం యొక్క ప్రభావం చూపిస్తుంది, వాతావరణం మీద ప్రభావం. సో వాతావరణం మీద ప్రభావం ఎందుకంటే ఋతుపవనాలు. సో ఋతుపవనాల మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. అలానే మన క్లైమేట్ కూడా వింటర్లో చాలా చల్లగా ఉంటుంది. చల్లగా ఉండడం వల్ల కొన్ని పంటలు బాగా పండుతాయి అక్కడ. ఇప్పుడు యాపిల్స్, అప్రికాటు, సఫ్రాను, జఫ్రాన్ ఇవన్నీ ఎందుకు పండుతాయి? సో ఆ క్లైమేట్కి తగ్గట్టుగా అనమాట. అవి మిగతా మన దక్షిణ భారతదేశంలో పండట్లేదే. ఇప్పుడు యాపిల్స్ అంటే లంబసింగిలో పండుతున్నాయి, మరి కుంకుమ మనకు ఎందుకు పండదు? ఎందుకంటే ఆ క్లైమేట్స్ అనమాట, ఆ వెదర్కి అది బాగా పండుతాయి. కాబట్టి మన ఋతుపవనాల మీద అంటే మాన్సూన్స్ మీద హిమాలయాలు చాలా ప్రభావం చూపిస్తాయి. మాన్సూన్స్, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇండియా అనుకోండి. సో ఇండియా మాన్సూన్స్ ఇలా బయలుదేరి ఇలా వెళ్తాయి. ఇక్కడ హిమాలయ పర్వతాలు ఉంటాయన్నమాట, టిబెటన్ ప్లాట్. ఇక్కడ కూడా ఢీకొట్టి మళ్ళీ వెనక్కి వస్తాయి. సో ఇది వచ్చేసి సౌత్ వెస్ట్ మాన్సూన్, ఇది వచ్చేసి నార్త్ ఈస్ట్ మాన్సూన్. సో అర్థమైంది, ఇది వింటర్లో వస్తుంది. ఇలా హిమాలయాలు ఢీకొట్టి అంతవరకు వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ వస్తాయన్నమాట. కాబట్టి భారతదేశం యొక్క ప్రభావం వాతావరణం మీద ప్రభావం చూపిస్తాయి హిమాలయాలు. తర్వాత సెక్యూరిటీ. సో మనకి ఒక పెద్ద పోర్ట్ లాగా ఉంటాయన్నమాట, శత్రు దుర్భేద్యమైన కోట. ఇప్పుడు ఇండియా ఇలా ఉంటే మనకి పైన హిమాలయాలు ఇలా ఉంటాయన్నమాట. కాబట్టి శత్రువులు ఈజీగా మన భారతదేశంలోకి రాలేరు, ఇంపాసిబుల్. పెద్ద పెద్ద పర్వతాలు ఎక్కి రాలేరు, చనిపోతారు వాళ్ళు అంత దూరం నడిచేసరికి. కాబట్టి మనకి ఉత్తరం నుంచి మనకి నార్త్ ఈస్ట్ వరకు మొత్తం శత్రు దుర్భేద్యమైన కోటలాగా, ఒక పెద్ద కోట బురుజులాగా మనల్ని కాపాడుతూ ఉన్నాయా లేదా? హిమాలయాలనే కాపాడుతూ ఉన్నాయి. అలానే మనకి ఈ యొక్క ఇంకోటి ఏంటంటే, ఒకటి సెక్యూరిటీయే కాకుండా ఇంకోటి మనకి సైబీరియన్ విండ్స్ అనమాట. సైబీరియన్ విండ్స్ అంటే సైబీరియన్ గాలులు. ఈ సైబీరియా గాలులు అనేవి చాలా కోల్డ్గా ఉంటాయి, చాలా చలి అనమాట, శీతలమైన గాలులు. కొన్ని వేల కిలోమీటర్ల వరకు గాలులు వస్తాయి. ఇప్పుడు మనకి రాజస్థాన్లో ఎడారిలో ఉండే గాలులు లూ విండ్స్ అంటారు, వేడి గాలులు. అవి ఢిల్లీ వరకు వస్తాయన్నమాట. అలా ఇప్పుడు సైబీరియా, ఎక్కడో మనకి సైబీరియా ఈ ప్రాంతంలో ఉంటుంది. సైబీరియా ఇక్కడ ఉంటుంది. ఈ సైబీరియాలో ఉండే సైబీరియా ఏంటిది? రష్యా ప్రాంతం అన్నమాట, మొత్తం మంచు ప్రాంతం. ఇక్కడి నుంచి వచ్చే గాలులు, చలి గాలుల్ని ఆపుతాయి అనమాట. హిమాలయాలు కానీ లేకుంటే మన భారతదేశం కూడా చాలా చల్లగా ఉండేది. ఇంకా
ఇంకా చల్లబడిపోయి చాలా ప్రమాదంగా ఉండేదన్నమాట. ఆ సైబీరియన్ గాలి నుండి మన భారతదేశం వైపు రాకుండా మనల్ని కాపాడుతూ ఉన్నాయి హిమాలయాలు. క్లియర్ కదా. నెక్స్ట్ పెరినియల్ సోర్స్ ఆఫ్ ది రివర్ వాటర్ అనమాట. మనకి నీరు విపరీతంగా అందుతున్నాయి మనకి, జలం. ఎందుకంటే జీవనదులు ఉన్నాయి, పెరినియల్ రివర్స్ అనమాట. జీవనదులు అంటే ఎప్పుడు పారుతూనే ఉంటాయి, ప్రవహిస్తూనే ఉంటాయి. మంచు కరుగుతుంది, మంచు కరిగే కొద్దీ వస్తూనే ఉంటాయి వాటర్. మనకి పెరినియల్ రివర్స్ అనమాట, హిమాలయన్ రివర్స్. అదే మనకి పెనిన్సులర్ రివర్స్, ద్వీపకల్ప నదులు, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర, ఇవన్నీ వర్షం పడితేనే వాటరు. అవునా కాదా? వర్షం లేదనుకోండి వాటర్ ఉండవు. మన కృష్ణానది, గోదావరి చూడండి ఎప్పుడు ఫుల్గా తెలుతూ ఉంటాయా? లేదు. వర్షాకాలం మాత్రమే పెద్దగా ప్రవహిస్తాయి. వర్షం లేనప్పుడు సమ్మర్ అంతా డల్గా ఉంటాయి అన్నమాట. కానీ హిమాలయ నదులు అలా కాదు. అది వర్షమైనా, చలికాలమైనా, శీతాకాలమైనా కానీ, వేసవికాలం కానీ, వర్షాకాలం కానీ ఏదైనా సరే ఎప్పుడు 24 hours 365 days ప్రవహిస్తూనే ఉంటాయి. ఎందుకంటే పెరినియల్ రివర్ అనమాట. గ్లేషియర్స్, హిమాలయ నదులు ఉన్నాయి కదా, అవన్నీ కరిగి వస్తాయన్నమాట. నెక్స్ట్ ఫారెస్ట్ వెల్త్, అటవీ సంపద. సో అటవీ సంపద, అవునా కదా? హిమాలయ ప్రాంతాల్లో ఎన్నో మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి. సో మనకి టాబ్లెట్స్ తయారు చేయడానికి, ఫార్మాస్యూటికల్కి సంబంధించినటువంటి చాలా మెడిసినల్ ప్లాంట్స్ అనేవి ఎక్కువ హిమాలయం నుంచే వస్తాయన్నమాట. కలప, దేవదారు వృక్షాలు కావచ్చు, మనకి ఎన్నో పెర్ఫ్యూమ్స్ తయారు చేస్తారు, కలప ఉపయోగిస్తారు. చాలా అటవీ సంపద కూడా ఎక్కువగా ఉందన్నమాట. సో కాబట్టి హిమాలయ ప్రాంతాల్లో ఉండే అటవులు, దేవదారు వృక్షము చాలా ఉంటాయి, పైన్ ట్రీస్ చాలా ఉంటాయన్నమాట. అవి కూడా మనకి ఫారెస్ట్ సోర్సు, ఒక పెద్ద వెల్త్ని ఇస్తాయి. నెక్స్ట్ అగ్రికల్చర్, వ్యవసాయం. సో ఇక్కడ వ్యవసాయం చూడండి, హిమాలయ ప్రాంతంలో ప్రధానంగా వ్యవసాయం మనం చూసుకుంటే ఏముంటాయి? పంటలు, యాపిల్. సో యాపిల్, ఇంకా మనకి సఫ్రాన్, కుంకుమ పువ్వు. సో సఫ్రాన్ ఏమంటాము? కుంకుమ పువ్వు అంటాం. సో కుంకుమ పువ్వు. అప్రికాట్, కుర్బానికా మేట స్వీట్ తింటాం కదా మనం, కుర్బానికా మేట అది అప్రికాట్తో చేస్తారు. అప్రికాట్ డిలైట్ అని తింటారు, అందరూ బాగా తింటారు స్వీట్. అది కూడా దీంతో చేస్తారు. అవి ఎక్కడి నుంచో వస్తాయి ఎక్కువగా. అప్రికాట్ ఫ్రూట్, కుంకుమ పువ్వు, జఫ్రాను, ఈ ఆపిల్ ఇవన్నీ కూడా అక్కడే పడుతాయి అనమాట ఎక్కువ. పియర్స్ అని చెప్పేసి టమోటాల్లాగా ఉంటాయి కదా, కొంచెం డార్క్ నేరేడు పండులాగా, పియర్స్ అని పెద్దవి, అవి కూడా. సో ప్లమ్స్ అంటారు వాటిని, ప్లమ్స్ అని కూడా పిలుస్తారు అనమాట. ప్లమ్స్ అవన్నీ మనకి హిమాలయ ప్రాంతాల నుంచే వస్తాయన్నమాట కొన్ని ఫ్రూట్స్. ఆ ఫ్రూట్స్ అనేవి ఇక్కడ పండవు. మన దక్షిణ భారతదేశంలో మిగతా రాష్ట్రాల్లో పండవు, అక్కడ మాత్రమే పాసిబుల్ అనమాట. మన ఆంధ్రప్రదేశ్లో అయితే దక్షిణ భారతదేశంలో యాపిల్స్ పండే ఏకైక ప్రాంతం లంబసింగి. దక్షిణ భారతదేశంలో యాపిల్స్ పండే ఒక ప్రాంతం ఆంధ్రప్రదేశ్, లంబసింగి. ఇక్కడ ఉంటుంది, మీకు వైజాగ్ దగ్గర ఉంటుంది లంబసింగి. ఇక్కడ 0 degrees ఉంటుంది టెంపరేచరు. మీకు హిమాలయాలు, దక్షిణ కాశ్మీర్ అంటారు దాన్ని, సదరన్ కాశ్మీర్ అంటారు. దక్షిణ భారతదేశ లంబసింగి ప్రాంతాన్ని, అక్కడ మాత్రం యాపిల్స్ పడతాయి దక్షిణ భారతదేశంలో. ఇలా అనమాట. కాబట్టి మనకి చాలా డిమాండ్ ఉండే ఫ్రూట్స్, అగ్రికల్చర్ అంటే అక్కడే ఉంటాయన్నమాట. ఎందుకంటే ఈ కుంకుమ పువ్వు పండడానికి ప్రధాన కారణము కరేవార్స్ అనమాట. కరేవార్లు అంటారు. అంటే ఇవి ఒక నేల అనమాట, చిత్తడి నేల, దీన్ని కరేవార్స్ అంటారు. ఈ కరేవార్లు మనకి ఒక కాశ్మీర్ ప్రాంతంలోనే ఉంటాయి కరేవార్స్. ఇవి కుంకుమ పువ్వు పండడానికి బాగా ఉపయోగపడతాయి నేలలు. అవి ఎక్కడా లేవు మన భారతదేశంలో, ఓన్లీ కాశ్మీర్లోనే ఉన్నాయి. ఇప్పుడు మన భారత ప్రభుత్వం సిక్కిం, హిమాచల్ ప్రదేశ్ ఇక్కడంతా ట్రై చేస్తుంది కుంకుమ పువ్వు పండించడానికి. సో ప్రపంచంలోనే కుంకుమ పువ్వు ఎక్కువ బాగా పండేది ఘనా దేశంలో ఉండే కుంకుమ పువ్వు చాలా క్వాలిటీ అనమాట. కాశ్మీర్ కుంకుమ పువ్వు కూడా ప్రపంచ మార్కెట్లో, మనకి గ్లోబల్ మార్కెట్లో మంచి వాల్యూ ఉందన్నమాట. సో అర్థమైంది ఇలా. తర్వాత మనకి మినరల్స్ అనమాట, చాలా ఖనిజాలు ఉన్నాయి, సో ఖనిజాలు మనకి చాలా పెద్ద మొత్తంలో ఉన్నాయి హిమాలయాస్లో. ఖనిజ సంపద ఎక్కువగా ఉంది. సో కొన్ని రేర్ ఎర్త్ మినరల్స్ కావచ్చు, కొన్ని వాల్యుబుల్ మినరల్స్, స్టోన్స్ కావచ్చు, మనకి ప్రీషియస్ స్టోన్స్ ఇవన్నీ కూడా దొరుకుతాయి ఎక్కడ? హిమాలయ ప్రాంతంలో. తర్వాత హైడ్రో ఎలక్ట్రిసిటీ, మనకి విద్యుత్ శక్తి, జల విద్యుత్ శక్తి. సో పెద్ద రివర్స్ ఉన్నాయి కదా, సో చాలా రివర్స్ ఉన్నాయి కాబట్టి మనకి జల విద్యుత్ శక్తి కూడా ఎక్కువగా ఉత్పత్తి అవుద్ది అనమాట. డ్యామ్స్ ఉన్నాయి, పెద్ద డ్యామ్స్, రత్లే డ్యామ్స్, హిమాలయ నదుల మీద ఎక్కువగా డ్యామ్స్ ఉన్నాయా లేదా? సట్లేజ్ రివర్ మీద బాక్రానంగల్ డ్యాము, రత్లే డ్యాము, ఇటువంటి అన్నీ కూడా ఉన్నాయి. సో మన సట్లేజ్ మీద పెద్ద బ్రిడ్జ్ కూడా కట్టారు, చైనా బ్రిడ్జ్ కట్టారు కదా, చైనా బ్రిడ్జ్ కూడా కట్టారు. ఏంటి? ట్రైన్ బ్రిడ్జ్. ట్రైన్ ప్రపంచంలో ఎత్తినటువంటి రైల్వే బ్రిడ్జ్ మన దేశంలోనే ఉంది ప్రపంచంలో. చైనా మీద కట్టారు కదా ఆ బ్రిడ్జ్ కావచ్చు. సో ఇట్లా హైడ్రో ఎలక్ట్రిసిటీ, ఎక్కువ డ్యామ్స్ నిర్మించి విద్యుత్ శక్తిని కూడా ఉత్పత్తి చేస్తున్నారు. నెక్స్ట్ టూరిజం. సో టూరిజం చాలా పెద్ద అనమాట. టూరిజం విహారయాత్ర కేంద్రం ఇది. సో టూరిజం అనేది విహారయాత్రికి స్వర్గధామం. హిమాలయాలు అనేవి చాలా పెద్ద స్వర్గధామం అనమాట. ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కరిని కూడా అట్రాక్ట్ చేస్తాయి హిమాలయాస్. ఎందుకు హిమాలయాలు డిఫరెంట్ ఫ్రమ్ ది అదర్ స్నో రీజన్స్ అంటే, మనకి మిగతా ప్రాంతాలు చూడండి, యాండీసు, రాకీసు, ఆల్ప్స్, ఇవన్నీ కూడా మంచు ఎక్కువ హెవీగా ఉంటాయన్నమాట.
కానీ హిమాలయ ప్రాంతాలు చాలా చాలా అందంగా ఉంటాయి. ఆ మనుషుల యొక్క విహార ప్రాంతాలకి అంటే టూరిజంకి చాలా ఫేవరబుల్గా ఉంటాయి. మౌంటైన్స్ రగ్గులుగా ఉండవు. మీకు ఆల్ప్స్ అవి చూడండి, చాలా చిన్న పర్వతాలు. ఇప్పుడు ఆల్ప్స్ పర్వతాలకు వెళ్ళి ఆడుకోలేము. ఓన్లీ స్విట్జర్లాండ్ ఒకటే బాగుంటుంది. మిగతా ఫ్రాన్స్, మిగతా దేశాల్లో అంత బాగుండవు మౌంటైన్స్. కానీ మన హిమాలయాలు ప్రతి స్టేట్లో ఉండే హిమాలయాస్, మనకి షిమ్లా కావచ్చు, హిమాచల్ ప్రదేశ్, కాశ్మీర్ కావచ్చు, ఇంకా మనకి సిక్కిం దగ్గర చాలా అందంగా ఉంటాయన్నమాట. కాబట్టి టూరిజానికి చాలా ఫేవరబుల్గా ఉంటాయి మన హిమాలయాస్, మన భారతదేశంలో ఉండేవి. అందుకే ప్రపంచ నలుమూలల నుంచి హిమాలయాల దగ్గర కూడా వస్తారనమాట. ఈ టూరిజంలో మళ్ళీ పుణ్యక్షేత్రాలు మన కేదార్నాథ్, బద్రీనాథ్, హరిద్వారు, అమర్నాథ్ ఇవన్నీ కూడా మనకి హిమాలయాలోనే ఉన్నాయి. ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రాలన్నీ కూడా బుద్ధిస్టు, బౌద్ధ ఆరామాలు కూడా మనకి హిమాలయ ప్రాంతంలో చాలా ఉన్నాయన్నమాట. కాబట్టి హిందూ మతము, బౌద్ధ మతానికి సంబంధించినటువంటి ఎన్నో పుణ్యక్షేత్రాలు మన హిమాలయాల్లో ఉన్నాయన్నమాట. కేదార్నాథ్ ఇవన్నీ చూస్తుంటారు కదా. కాబట్టి ఈ విధంగా హిమాలయాలు మనకి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతున్నాయి. ఎన్నో రకాలుగా మన భారతదేశంలో హిమాలయాలు అనేవి వాటి యొక్క ప్రాముఖ్యతను సంతరించుకున్నాయన్నమాట. సో అర్థమైందా? ఇది ఓవరాల్గా. సో ఇప్పటివరకు మనం చెప్పుకుంది మొత్తం కూడా హిమాలయాలకు సంబంధించింది. సో దీంతో మనకి హిమాలయాకి సంబంధించినటువంటి చాప్టర్ని కంప్లీట్ అయిపోయింది. ఫిజికల్ డివిజన్స్ ఆఫ్ ఇండియాలో మొట్టమొదటి భాగమైనటువంటి హిమాలయాల గురించి మనం డిస్కస్ చేసుకున్నాము. నెక్స్ట్ క్లాస్లో ఆ నార్థర్న్ ప్లేన్స్ అనమాట, ఉత్తర బృహత్ మైదానాలు ఉన్నాయి కదా, ఉత్తర మైదానాలు. సో ఉత్తర మైదానాల గురించి కూడా ఇలానే క్లారిటీగా ప్రతి అంశం కూడా డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఆల్.